మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శుక్రవారం కదండి. ఈ యొక్క శుక్రవారం దినమున లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థన మీరు ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నటువంటి శాపము నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, రోగము నుంచి, వ్యాధుల నుంచి, చీకటి బంధకాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించనయ్యున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచనయ్యున్నాడు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 41వ కీర్తన 3వ వచనము చదువుకుందాము. రోగాశయము మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే దావీదు మహారాజు అంటున్నాడు, రోగాశయము మీద ఉన్న వారినందరినీ యెహోవా ఆదరించును, వారికి రోగము కలుగగా వారిని స్వస్థపరచువాడు యెహోవాయే అని సెలవిచ్చుచున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, రోగముతో వ్యాధులతో మనము ఉన్నప్పుడు మనల్ని స్వస్థపరిచేది, మనల్ని ఆదరించేది, మనల్ని బలపరిచేది, మనకి ధైర్యముగా చెప్పేది, మనతో తోడుగా ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మనకు రోగము కలగగా యెహోవా వారిని స్వస్థపరచును అని అంటున్నాడు. రోగము కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని స్వస్థపరచునయ్యున్నాడు. నీ యొక్క శరీరము అనేక వ్యాధుల చేత, అనేక రోగముల చేత నిండుకొని మరణ పడక మీద పడి ఉన్నావా? రోగాశ్రయము మీద అంటే అనేక రోగములకు నీ యొక్క శరీరము ఆశ్రయము కలిగి ఉన్నదా? అయినా భయపడకు, బాధపడకు, దిగులు పడకు. ఈ యొక్క వాగ్దానము ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆదరించనయ్యున్నాడు, నిన్ను స్వస్థపరచునయ్యున్నాడు. మనకు రోగము కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, గాయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని స్వస్థపరచనయ్యున్నాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి దెబ్బల ద్వారా, గాయముల ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో శారీరకంగా రోగముతో బాధపడుతున్నావా? మానసికమైన రోగముతో బాధపడుతున్నావా? అలాగే ఆత్మీయ జీవితంలో సంబంధించినటువంటి వ్యాధితోనూ, బాధతోనూ బాధపడుతున్నావా? భయపడకండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునై ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునై ఉన్నాడు, మిమ్మల్ని పైకి లేవనెత్తినై ఉన్నాడు, మీకు ఆరోగ్యము కలగ చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. మీకు ఎక్కడైనా అనారోగ్యంగా, అస్వస్థతగా ఉంటే మీ యొక్క కుడి హస్తము అక్కడ పెట్టుకొని ఉండండి. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ముట్టి స్వస్థపరచునై ఉన్నాడు. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు. లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, ఈ ప్రార్థనలో ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడారయ్యా. రోగముతో ఉన్న వారిని స్వస్థపరిచేది మీరు నా తండ్రి, వారిని బలపరిచేది మీరు, వారిని నా తండ్రి వారికి నెమ్మదిచ్చేది మీరే మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్నారో, హార్ట్కు సంబంధించినటువంటి వ్యాధుల చేత బాధపడుచున్నారో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయా వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. లంగ్స్ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లంతో, క్యాన్సర్ వ్యాధితో, ఎయిడ్స్ వ్యాధితో, దేవా చర్మ వ్యాధులతో, థైరాయిడ్ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ఆయా నీ ప్రియ బిడ్డలు ఈ యొక్క ప్రార్థన వినుచున్నప్పుడు
వినిచిన్నప్పుడే నా తండ్రి దేవా యొక్క శబ్దము ద్వారా, ఈ యొక్క వాయిస్ ద్వారా, ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆయా వారిలో ఉన్నటువంటి నానా విధములైనటువంటి రోగములు నా తండ్రి, నానా విధములైనటువంటి బాధలు, నానా విధములైనటువంటి వ్యాధులు నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా బీపీలు, హైపర్ టెన్షన్, పీసీఓడి ప్రాబ్లము, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు నా తండ్రి, ఆర్థరైటిస్ నా తండ్రి, గ్యాస్ట్రైటిస్ నా తండ్రి దేవా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. వారందరికీ స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. మీరు కార్చినటువంటి రక్తము ద్వారా, మీరు పొందినటువంటి ఆయా గాయముల ద్వారా, మీరు పొందినటువంటి దెబ్బల ద్వారా ఆయా మాకు నా తండ్రి విడుదల, స్వస్థతను దయచేశారయ్యా. పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, చీకటి బంధకముల నుంచి నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయా వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. చేతబడి శక్తుల నుంచి నా తండ్రి, ఆయా మానసికమైన రోగముల నుంచి నా తండ్రి, చీకటి బంధకాల నుంచి నా తండ్రి, ఆయా అపవాది శక్తుల నుంచి నా తండ్రి, ఆయా మాంత్రిక శక్తులు, రుద్ర శక్తులు, క్షేత్ర శక్తులు నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయా మీరు నా తండ్రి, మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దేవా నీ ప్రియ బిడ్డలు ఏ వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, రుగ్మత చేత, మానసికమైన వ్యాధుల చేత నా తండ్రి బాధపడుచున్నారో నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే, ఈ శబ్దం వినుచున్నప్పుడే, ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఆయా వారు వినుచున్నప్పుడే నా తండ్రి ఈ ప్రార్థనలో వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ప్రార్థన ద్వారా నా తండ్రి ఆయా ప్రతి విధమైనటువంటి బంధకముల నుంచి విడుదలవుతుంది మా ప్రభువా. స్తోత్రం నాయన. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి వివాహము కాని వారికి నా తండ్రి వివాహాన్ని దయచేయమని అడుగుచున్నాను. అయా ఏ బాధ చేత నా తండ్రి, ఏ శారీరకమైన గాయము చేత, ఏ హృదయ గాయము చేత, మానసికమైన ఒత్తిళ్ల చేత బాధపడుచున్న నీ ప్రియ బిడ్డలందరికీ విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును దయచేయమని మీరు నాకు ఇచ్చిన అధికారంలో నీ ప్రియ బిడ్డలందరికీ విడుదల దయచేయమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.